fighting on that corruption, everything. Not that. That's not the matter today. Actually, we don't have to blame others. You have to blame ourselves, because we are electing the people who are in prison, who are doing corruption, who are doing OMC. Major mistake is in ours. Why you are people electing the people who are in prison? Don't you have responsibility on your society? No guys having responsibility on your society. At first, the government have to change. Youth is necessary for everything, for every choice, to do rallies, to do band, everything. Youth is necessary, but the government is not bothering about youth. Why? Don't you have questioned the government? Don't you have responsibility on your society? At first you have to think yourself, your parents, how they are working, how they are doing yourself. At first think about that manner, man. Okay, రేఖా ఏమంటుందంటే ఈ సమస్యలు మన నెత్తి మీదకి తెచ్చుకున్నందుకు కారకులం మనమే. మనం ఇలాంటి ప్రభుత్వాలను ఎన్నుకున్నాం, మనకు లేదా ఆ బాధ్యత. జైల్లో ఉన్న వాళ్ళకు కూడా ఓట్లేసి గెలిపిస్తున్నాం, ఆ తప్పు కూడా మనదే. కాబట్టి మీరు బాధ్యతగా ఉండాలనింది. ఇప్పుడు దేశంలో 30% ధనికులు ఉన్నారు. ధనికులు ఉన్నోళ్ళు ఉన్నట్టే పెద్దోళ్ళు అవుతున్నారు, పేదలు చిన్నగా పెద్దలు అవుతున్నారు. 50% ఉన్న మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు ఏమవుతున్నారు? రాజకీయం చేయగలరా? ఈ అమ్మాయి రాజకీయం చేసి చూపేయగలరా? మీకు చేసే దస్తా ఉందా? ఉన్నప్పుడు వాటి గురించి మాట్లాడాలి, లేనప్పుడు మాట్లాడకూడదు. There is corruption in the country. Don't get angry. Do you have courage to go to politics? If you don't have courage, don't talk about it. That is what. Listen to me what I am saying. If you give me an opportunity to have MLC, definitely I will elect. Okay. ఆ అమ్మాయికి అవకాశం ఇస్తే చేస్తాను రాజకీయాలు అంటుంది. ఇక్కడ అందరూ లంచం గురించి రాజకీయాల గురించి అందరూ అనుకుంటున్నారు కదా. కులం బట్లు ఓటేసినా ఎట్టోటేసినా మనం ఒక రాజకీయ నాయకుడిని నిలబెడతాం, అతను ఒక పథకం పెడతారు, ఆ పథకాన్ని మనం అలా సపోర్ట్ చేస్తున్నాం. సపోజ్ ఫీజు రియంబర్స్మెంట్ పథకం ఉంది, ఆ పథకంలో 1,00,000 కన్నా ఎక్కువ ఇన్కమ్ వచ్చే వాళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ వర్తించదు. ఇప్పుడు మనం చీటీ చేస్తున్నట్టే కదా, ఇక్కడ ఉన్న వాళ్ళు దాదాపు 60% మంది ఫీజు రియంబర్స్మెంట్ గెట్ చేస్తున్నారు. అందరూ న్యాయంగా వెళ్తున్నారా? అందరూ నిజాయితీగా చేస్తున్నారా? వాళ్ళను ఫోకస్ చేయడం వల్ల మనం చేస్తున్నది ఫీజు రియంబర్స్మెంట్ అన్నారు కదా మీరు. ఫీజు రియంబర్స్మెంట్ అనేది దాంట్లో కూడా అవినీతి ఉంది. ముందు మనం మారాలి, మనం మారాలి. ముందు మనం మారితేనే సొసైటీ మారుతుంది, గవర్నమెంట్ మారుతుంది. మనం ఎందుకు పెట్టించుకుంటున్నాం? అలా 1 lakh కంటే ఎక్కువ ఇన్కమ్ ఉన్నప్పుడు మనం పే చేయాలి. కాలేజ్ కి అది మనం పే చేయకపోతే గవర్నమెంట్ పే చేస్తుందని చెప్పి మనమే కరప్షన్ కి మనం ఫాలో అవుతున్నప్పుడు గవర్నమెంట్ ఎందుకు ఫాలో అవుతుంది? ఒప్పుకుంటుంది, మీరు చెప్పిన పాయింట్ ఒప్పుకుంటుంది. గవర్నమెంట్ లో చేరిన తర్వాత ప్రతి ఒక్కరు కరెక్ట్ కి ఫాలో అవుతున్నారు. అలాంటి వాళ్ళకి గ్యారెంటీ ఎవరిస్తారు? నమ్ముకున్న మనమా, లేకపోతే ఎంచుకున్న వాళ్ళ? పేరెంట్స్ చదువుకోలేదు, వాళ్ళకి తెలియదు, మనమే చెప్పాలి యాక్చువల్ గా. కానీ ఇప్పుడు జాబ్స్ కి వెళ్తే రిఫరెన్స్ కాకుండా చదువుకున్న బాగా టాలెంట్ ఉన్న పర్సన్స్ చాలా మంది ఉన్నారు. కానీ 200 ఎగ్జామ్ మార్క్స్ కి 160 వచ్చినా కానీ 30% వచ్చిన వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటున్నారు. అది రిఫరెన్స్ అయినా కానీ త్రూ కేటగిరీ అయినా కానండి. జాబ్ ఇచ్చేటప్పుడు ఆ ఇచ్చే పర్సన్ కూడా మనీ అడుగుతున్నాడు. చదువుకున్న వాళ్ళకైతే చెప్పొచ్చు, చదువుకొని అంత హై లెవెల్లో ఉన్న వాళ్ళకి మనం ఏం చెప్పాలి? జాబ్ కోసం వెళ్ళినప్పుడు మీరు ఎందుకు మమ్మల్ని మనీ అడుగుతున్నారు? మాకు టాలెంట్ ఉంటే రిటర్న్ టెస్ట్ పాస్ అయిన తర్వాత, అన్ని టెస్ట్ వచ్చిన తర్వాత మీ దగ్గరికి హెచ్ఆర్ రౌండ్ కి ఇంటర్వ్యూస్ వస్తున్నాం. ఆ టైంలో మీరు మనీ అడుగుతున్నారు. దానికి రెస్పాన్సిబుల్ ఎవరు? చదువుకున్న వాళ్ళకి ఏం చెప్తాం? చదువుకున్న వాళ్ళకంటే చెప్పొచ్చు. కాబట్టి చదువుకున్న ప్రతి ఒక్క ఉద్యోగస్తులు కూడా అవినీతిగా పాల్పడుతున్నాడు. మేడం, మీరు ఇందాక అన్నారుగా అవకాశం ఇస్తే నేను వస్తాను రాజకీయాల్లోకని. మీరు రాజకీయాల్లో రాకుండా మేము అవకాశం ఇస్తాం. మీరు రాండి, మీరు వస్తే మేము ఇస్తాం, మేము సపోర్ట్ చేస్తాం. మీరు రాకుండా మేము పెట్టిస్తాం. మీరు రాండి, మీకోసం ముందు మీ దగ్గర ధైర్యం అనేది ఉందా? ఉంటే రాండి, నిలబడండి, మేము గెలిపిస్తాం. ఏదైనా మనం యూత్ స్టూడెంట్స్ అని ధర్నాలు, మనకి సరైన హక్కులు దొరకట్లేదు అని ధర్నాలకు వెళ్తుంటే మనం వెనకాలే గుంపులుగా వెళ్ళారు, పోలీసులు వచ్చి తంతారు అని ఇళ్ళకెళ్ళి కూర్చునే వాళ్ళే ఉన్నారు చాలా మంది. అలాంటప్పుడు ఏం చేయగలరు? అదేమంటే జైల్లో వేస్తారు అనే మాట ఏంటి? వాళ్ళు వచ్చి మన మీద చెయ్యి వేసే హక్కు ఎవరికి ఉంది? ఎదురు తిరిగి అడగాలి, మన తప్పు లేదు అని చెప్పాలి. అలాంటప్పుడు ఎందుకు వెళ్తారు? ఇదే చర్చ ఉరవకొండలో, అనంతపూర్లో ఒక చిన్న పల్లెలో జరుగుతుంటే, ఇంత గొప్ప కాలేజ్ కాదు, ఒక చిన్న ఆర్ట్స్ కాలేజ్, నేల మీద కూర్చున్నారు అమ్మాయిలు మాట్లాడుతుంటే వాళ్ళు అన్నారు ఇదే విధంగా, సార్ ఇదేం పెద్ద సమస్య కాదు, తేడా చెప్పడం, మార్పు తీసుకొని రావడం. ఎందుకంటే ఆ ఇద్దరు అమ్మాయిలు ఉన్నప్పుడు ఒక అమ్మాయి అనింది, సమాజంలో అవినీతి అంటే ఎంత గౌరవం అయిందంటే ఇప్పుడు బెల్లం చుట్టూ ఈగలు అన్నట్లు వాళ్ళు
అవినీతి పరుడికి డబ్బు ఉంది కాబట్టి, వాడికి గ్లామర్ ఉంది కాబట్టి వాడి చుట్టూ తిరిగి వాడి కాళ్ళు మొక్కి వాడికి కట్నం ఇచ్చి వాడికి అంటగడుతున్నారు. అదే విధంగా రాజకీయాల్లో ఎవరు అవినీతి పరుడైతే వాడికి డబ్బు ఉంది కాబట్టి, వాడికి గ్లామర్ ఉంది కాబట్టి వాడిని ఓట్లేసి ఎన్నుకుంటున్నారు. అయితే మా తల్లిదండ్రులు చదువు సంధ్యలు లేని వాళ్ళు కూలీలు చేసుకుంటున్నారు, వ్యవసాయం చేసుకుంటున్నారు. వాళ్ళకి ఆలోచన శక్తి లేదు. ఎవడో డబ్బు ఇస్తున్నాడు, పోతున్నాడు, డబ్బులు తీసుకొని అవినీతి పరులకు ఓట్లేస్తున్నారు. కానీ వాళ్ళు చేసిన పాపానికి కర్మ మేము అనుభవిస్తున్నాం ఈరోజు. కాబట్టి భవిష్యత్తు కాపాడుకోవాలంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంటికెళ్ళి వాళ్ళకి చెప్తే ఇది తప్పమ్మా, ఇది కరెక్ట్ అంటే నీకేం తెలియదు పో, ముందు ఆ డబ్బులు తీసుకొని అని తీసేసుకుంటారు. నా పేరు మీద కూడా ఆ డబ్బులు తీసుకుంటున్నారు. ఇందాక నా అబ్బాయి ఇక్కడ అన్నట్లు అందరం డబ్బులు తీసుకొని ఓట్లేస్తున్నామని. అప్పుడు ఒక అమ్మాయి చెప్పింది అక్కడి నుంచి, అదేం పెద్ద సమస్య కాదు సార్, వాళ్ళని మార్చడం, మా ఇంట్లో వాళ్ళని మార్చడం. నేను 2 పూటలు పస్తుంటే మా అమ్మ మారుతుంది, నేను మా అమ్మ 2 పూటలు పస్తుంటే మా నాన్న మారుతాడు. ఆ విధంగా మా ఇల్లు మారుతుంది. మా ఇల్లు మారితే మమ్మల్ని చూసి ఆ ఊళ్ళో ఇంకో 10 ఇళ్ళు మారుతాయి. ఆ విధంగా ఊరు మారుతుంది. మా ఊరిని చూసి 10 ఇళ్ళు మారితే సమాజమే మారిపోతుంది. కాబట్టి ముందు ఆ మార్పు నేను తీసుకొస్తానని ఒక అమ్మాయి చెప్పింది. Hello and a very good morning to all of you. I'm Alina Budhwani from Honours First Year, and I'm really happy that youth is getting a chance to speak this time, because as they said that youth is the most important part of a country. Youth is the tomorrow's future. We are the political leaders of tomorrow. We are going to lead the country, and that is why it is very important that we get a chance to speak. Coming to the importance of youth, we can do anything we want. Just now, sir told that youth is joining the workforce even after intermediate. Why do we need to join the workforce after intermediate? We are lucky enough to get a chance to study degree, take a degree from a college. But there are many people who are not financially that strong that they can join colleges. They are forced to work in order to support their family just after 12th standard. So one of the biggest problem that youth is facing today is lack of education. We are getting education, but each single person of India should get education, whether he is financially strong or weak, whether he can pay the fees or not. The government and we people should take the initiative that everybody should be educated. Everybody, not even one person should be left. Also, coming to role of youth in politics, why not? Yes, we all must take the initiative to go into politics. We say that politics is corrupted and we don't want to go there. Well, why? It is corrupted, so we need to improve that. If we don't take the initiative, we don't go, how will we improve politics? If we want to improve our country, we have to take initiative, which is very, very important. Employment opportunities. Well, the youth can get employment opportunities only if the youth is educated. Also, the major problem that we face today is of brain drain. We study here, we go to abroad for better money, for better salary and for better quality of living. But we are taking resources of our country, spending it in others' country. So how will we develop our country? So brain drain should be stopped. We all must study here, work here and try to develop our country. So Alina has stated 3 points. Number 1, she said youth must join politics because today politics is corrupted. Number 2, she said intermediate is not adequate, you must all pursue higher education. Number 3, she is saying the employment opportunities are not there if you are inadequately educated. But if you are well educated, you are sure to get employment. Guaranteed. No, it is not guaranteed, but until and unless you are educated, chances are less. Now coming to statistics, educated youth have more employment opportunities compared to uneducated. So employment is still a problem or not a problem in India? It is of course a problem because of our population. Okay, so she's saying employment is a problem in our country because of population.